ఈ వీడియోలోని పాత్రలు ఇంకా సన్నివేశాలు కేవలం కల్పితాలు మాత్రమే, ఎవరిని ఉద్దేశించినవి కానే కాదు. చిన్నపిల్లల కొరకు మాత్రం కానే కాదు. ఈ వీడియోస్ కేవలం మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మాత్రమే. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవికా వైన్స్. దోస్తులు, ఈ వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మీకు ఈ స్టోరీ బాగా నచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మీరు ఎప్పటికీ ఇలాగే మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మరి మీ అందరి కోసం పల్లె మొగుడు వద్దు పట్నం మగాడు ముద్దు పార్ట్ 59ని తీసుకొచ్చేసాము. మరి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. హైప్ చేయండి ఫ్రెండ్స్ మన వీడియోస్ని. థ్యాంక్ యూ. లెట్స్ వాచ్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్ యూ. హలో మేఘు, దీరు, ఏం చేస్తున్నావే? ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ చేయడానికి కిందికి వెళ్తున్నాం. వాణి కోసం వెయిట్ చేస్తున్నాను. ఏమైందిరా, మళ్ళీ ఇప్పుడే కాల్ చేసావు? తిన్నావా? ఇంకా తినలేదు, కానీ ఒకటి చెప్పే. ఏంటి? నువ్వు డాడీకి ఎప్పుడైనా ఫొటోస్ షేర్ చేసావా? ఏం ఫొటోస్? నీవి నావి మన ఫొటోస్. లేదు. ఎందుకు? అసలు నేను మామయ్య ఫోన్ నంబర్ తీసుకుందే నిన్న. లేదురా, పంపలేదు. ఎందుకు? ఇంకెవరికైనా షేర్ చేసావా? అనిత వదినకు కానీ, వానికి, ఇంకెవరికైనా? మన ఫొటోస్ ఎవరికో ఎందుకు షేర్ చేస్తానరా? లేదు. అయినా నువ్వు నాకు ఫోన్ ఇచ్చినప్పటి నుంచి నీతో తప్ప ఇంకెవరితో నేను మాట్లాడలేదు. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి అనితక్కకి ఫోన్ చేశాను. 1-2 సార్లు వానికి ఫోన్ చేశాను, అంతే. నీ ఒక్కడి ఫోటో తప్ప నా దగ్గర ఫొటోసే లేవు. సరే, నువ్వైతే ఎవరికి షేర్ చేయలేదు అంటున్నావు. నా దగ్గర అసలు లేనే లేవురా. మరి ఇంతకుముందు, అంటే నువ్వు ఈ ఊరికి రాకముందు? ఏంట్రా నువ్వు, అసలు నాకు అప్పుడు ఫోనే లేదు. నాన్నది చిన్న ఫోన్ ఉందంతే, అందులో ఫొటోస్ కూడా తీయరాదు. సరే సరే. ఏమైంది దీరు? ఏం లేదు, ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కోసం అడిగానంతే. బాయ్, వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చెయ్యి. బాయ్. ఫొటోస్ షేర్ చేయడం ఏంటి? నేనెందుకు ఫొటోస్ షేర్ చేస్తాను? ఎవరికి చేస్తాను? ఎందుకు ఇలా అడుగుతున్నాడు దీరు? ఏం జరిగిందో ఏంటో. ఏం ఆలోచిస్తున్నారు మేడం గారు? నీ దగ్గర నా ఫొటోస్ ఉన్నాయావే, నావి దీరువి. నీ మొహానికి ఎప్పుడైనా ఫొటోస్ దిగినవానే? నా దగ్గర ఎక్కడున్నాయా ఫొటోస్? ఎప్పటిదో పాతది మన స్కూల్ ఫోటో ఉంది. దీరు అన్నయ్య కూడా ఎప్పటియో చిన్నప్పటి ఉన్నాయి. ఎందుకు? ఏంది మామ నువ్వు మాట్లాడేది? మంచిగా సోయిలోకి వచ్చినావా? మంచిగా సోయిలోకి వచ్చినాక మాట్లాడావు. కోసేపు వండుకో. నేను చెప్పేది ఇనురా సీను. ఆ అరవింద్ గాడే ఏదో చేసిండు. వాడే కొట్టిపిచ్చుంటాడు నన్ను. నాకెవ్వరితోటి కొట్లాట లేవురా. ఎవరి మీద అనుమానాలు లేవు. కేవలం వాడి మీదనే ఉంది. ఏంది మామ నువ్వు మాట్లాడేది? అసలు అయినకు నీకు ఏంది సంబంధం? ఇంతకుముందు తెలుసా నీకైనే? తెలియదురా, ఫోటోలో చూసినా అంతే. ఫోటోలో చూసినావా? ఎందుకు వచ్చింది నీకు ఆ డౌటు? కొట్టేటప్పుడు ఆయనకి టచ్ అయింది. ఆయన కూడా ఉండేనా పక్కకు? లేకపోతే ఆయననే కొట్టిండా? లేదురా, వాడు కొట్టలేదు. అసలు వాడు అక్కడ లేనే లేడు. మరి ఎందుకు ఆయన మీద డౌట్ వచ్చిందా నీకు? ఆయన మస్తు మంచోడు, మన ఊర్లో మంచోడు. ఎవరికి ఏ సాయంగా ఉన్నా చేస్తాడు. ఆయన పనేదో ఆయన చూసుకుంటాడు. మంచి సిన్సియర్ ఆయనే. అనితక్క మస్తు మంచిది, నీకు తెలుసు కదా. అనితక్కని ఎంత మంచిగా చూసుకుంటాడో. ఆ అమ్మని అడుగు చెప్తుంది కావాలంటే. ఇప్పుడు నేను ఎవరు కొట్టిండ్రో తెలుసుకోవడానికి కూడా అమ్మ ఆయనకే చెప్పుదాం అనుకుంటుంది. వద్దురా, చెప్పకుండ్రి. ఏంది మామ, నీకెందుకు అట్లా అనిపిస్తుంది? కొట్టినోడు ఏమన్నాడో తెలుసారా? ఏమన్నాడు? హైదరాబాద్ నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చినవరా? నీకు అసలు ఈ ఊర్లో పనేంది అన్నాడు. చెప్పకపోయినావు మా అక్క కోసం వచ్చినా అని. అక్క ఇంట్లుంటానా అని చెప్పలేవా? చెప్పినా. అరవింద్ అన్నకు ఏం పని? హైదరాబాద్ నుంచి నువ్వు వస్తే నిన్నెందుకు కొట్టిపిస్తాడు చెప్పు. ఇంకో మాట ఏమన్నాడు తెలుసారా? ఏమన్నాడు? పెళ్ళైన ఆడవాళ్ళ గురించి నీకెందుకురా? ఇంటి ముందట పచార్లు కొట్టుకుంటే ఎందుకు తిరుగుతున్నావురా అనుకుంటా కొట్టిండు. ఏంది? అంటే నువ్వు మొన్న నన్ను తీసుకొని పోయినావు కదా ఊరంతా చూద్దామని. ఇతక్కతోటి కూడా మాట్లాడినావు. వాళ్ళ ఇంటి ముందట 2-3 సార్లు తిరిగినాం కదనే. నేను కూడా నీతోటే వచ్చినా. అందుకే కొట్టించిండంటవా?
అప్పుడు అరవింద్ అన్న లేడు కదనే, అంటే లోపల ఉన్నాడు కదా, మనల్ని చూసిండంటవా? ఇంకా నయ్యం, అక్క ఛాయ్ తాగిపోమన్నది, లోపలికి పోలే. నువ్వు చెప్తా ఉంటే నాకే భయమవుతుంది. అందుకే చెప్పిన గిసొంటి పనులు చెయ్యకు మామ అని. ఏదో తోస్తన్నావు కదా అని నేను కూడా ఊకున్నా. ఇంకేమన్నా చేసినావైంది ఆమెతోటి? ఫోన్లు మెసేజ్లు గిట్ట చేసినావా? ఫోన్లు మెసేజ్లు కాదురా, మళ్ళీ ఒక రోజు ఇంటి ముందటి నుంచే పోయినా. ఎందుకు గటెందుకు పోయినావు మళ్ళా? అనిత కోసమే. అనితను చూడబుద్దయింది, అనిత మాట్లాడితే వినబుద్దయింది. ఎందుకో అనిత ఒర్రకు సిగ్గులేనోడా. నీకెవరు చెప్పిండు చెప్పు? పెండ్లైన ఆడలతోటి పిసపిస ఏమని? అసలు వాళ్ళ గురించి ఊహించుకున్నాడు కూడా ఊహించుకోవద్దు, పండ్లు పోతాయి. అమ్మ చెప్పిందా నీకు అనిత అనిత అని? మా అమ్మ ఉన్న మామ ఇద్దరు కలిసి అనితక్క మీద పడ్డారు. వెంటలెక్కింది వీళ్ళకు. మామనేమో చూస్తే మంచిగా ఉంటుంది, మాట్లాడితే మంచిగా ఉంటుంది అంటాడు. మా అమ్మనేమో తమ్మునికిచ్చి పెళ్లి చేస్తే మంచిగా ఉంటుంది అంటది. పిచ్చోళ్ళు వీళ్ళిద్దరు. మంచి శాస్త్రే జరిగింది నీకు మామ. ఇంకోసారి అలా కాలు పెట్టావు. అమ్మకి ఈ విషయం తెలియాలి అసలు. తెలిస్తే అనితక్క గురించి బ్యాడ్గా మాట్లాడది. పెళ్ళైంది గిన్ని నెలలు అవుతుంది, ఇప్పుడు అనితక్కను మా తమ్ముడుకు అని అంటది. బయటకు వస్తుందేమో చూసిపోదామని పోయినా. సీతనెత్తుకపోయిన రావణాసురుడి సంగతి ఏమైందో తెలియలేదా నీకు? ఇప్పుడు తెలిసినట్టున్నది కదా. కన్ఫామ్గా వాడేరా. అప్పుడు వాడు బయటనే ఉండే. నిన్ను చూసిండా? చూసిండు. ఫస్ట్ సీరియస్గానే ఉండే, తర్వాత చూసి నవ్విండు. నేను సపడే కట్ చేసిన. నాకు భయమైంది. అట్లనే మాట్లాడించి మునుగుతూ అయిపోతుండే కదా, మంచిగా ఉన్నవా అది ఇదని. నేను ఆయనతో ఎప్పుడు మాట్లాడలేదురా, భయమే వచ్చేసిన. తప్పు తప్పు చేసినావు కాబట్టి నీకు భయమైంది, లేకపోతే నీకు అసలు భయం కాకపోతుండే. ఓ నాయనో, నాకే భయమై మునుగుతాంది. ఇంకోసారి నీతోటి వస్తే నన్ను కూడా చంపుతారు కావచ్చు. ఇంకా మేము ఈ ఊర్లో గిసొంటేషాలు ఎవరు వేయరు, హైదరాబాద్ నుంచే ఎవరో వచ్చి కొట్టినేమో నిన్ను, నీకేమో కొట్లాటలు లొల్లులు ఉన్నాయి అనుకున్నాం. ఇంత కథలు పడ్డావా లేకపోతే కథలు అల్లుతానవా? హైదరాబాద్లో ఏందో వేసి వచ్చి ఇప్పుడు గీన మీద పెడుతున్నావా? నిన్ను ఏది నమ్మబుద్ధి కాదు. నమ్ముతే నమ్ము, లేకపోతే లేదురా. ఈ ముచ్చట ఇంకెవరికైనా చెప్పినావనుకో, నేను చచ్చినంతొట్టే. నువ్వు నిజమే చెప్తే ఎందుకు భయపడతాను? కొట్టేందుకు పెట్టుకుంటాను? అమ్మకి చెప్తే ఏమవుతుంది? ఏదో ఒకటి చేస్తుంది. ఎవరికైనా చెప్తే అందరినీ చంపేస్తా అన్నాడు. అందరినీ చంపిస్తా అన్నాడా? ఆ. ఎవరికి చెప్పకు ప్లీజ్. సీను, ఒక్క నిమిషం ఆగే. అరే సీను, ఏంటిదే? ఇట్రా. ఏంటిది? అనిత ఫోన్ చేసిందిరా. ఏం చెప్తాండాడు? చెప్పమంటాంది ఏమన్నా చెప్పిండా అని. ఏం చెప్తలేడు, తెలియదు అంటున్నాడు. తెలియదు అంటున్నాడటనే. పోరడు భయపడతాండో మన్నో. మంచిగా అడిగినావురా? అని పోలికలు ఎట్లున్నాయి, ఆడు ముసలోడా పడసోడా ఎట్లున్నాడు అడుగు. ఏం తెలియదు అంటాడు. అసలు ఎవరు వచ్చి కొట్టిండ్రో కూడా తెలియదట. పనులు తిరిగి పడిపోయిండట, కొట్టిండ్రట. ఎవరికి ఏం చెప్పకుండ్రి అంటున్నాడు. ఎందుకు చెప్పద్దు? అసలు ఎవడో తెలియదు, ఏందో తెలియదు, సప్పుడే కూకోండి అంటున్నాడు. అరే, నీ దోస్తు అనిత లైన్లున్నది, చెప్పు. అసలు వాడు ఎట్లున్నాడు చెప్పు. పల్లెటూరు లెక్కున్నాడా, సిటీకి వెళ్ళి వచ్చినట్టున్నాడా? పొడుగున్నాడా, పొట్టున్నాడా, దొడ్డున్నాడా, బక్కగున్నాడా, బొర్రున్నదా, సిగరెట్ తాగుతాడా, చేతులకు మెడలు ఉంగరాలు వేసుకొని ఉన్నాడా, నగలు వేసుకున్నాడా? ఇది సినిమా రౌడీలు అనుకుంటాందో ఏమో. ఇక ఫోన్ తీసుకో, అనితతోటి మాట్లాడు. హ, ఆడ కథ అంతా మొదలైంది అనితక్కతోటి. ఇదేమో అనితక్కతోటి మాట్లాడమని ఫోన్ ఇస్తుందట. ఇక మామకు ఉచ్చనే రాలుతుంది. అనితక్క పేరింటే చాలు. నాకు సాధనైతే లేదు, నువ్వు మాట్లాడ. అన్నాడు కదనే, మా అత్త ఇంకా మొత్తం పోనట్టున్నది. మాట్లాడు, శాతనైతలేదు. ఇగో అడుగు భయపడతాండే, అడుగు ఏమన్నా బెదిరించిండో మన్నో. నువ్వైతే అరవింద్కి చెప్పు. అమ్మ అవసరమానే? ఇంతగానం పిరికి పిత్తులం లెక్క ఏందిరా నువ్వు కూడా? అది ఏడరా హోటల్ కాన్నా? చాయ్ దుకాణం కాడ. ఇంకా సాయ దుకాణం కాడనట్నే. ఎవరినన్నా కనుక్కోమను, మెల్లగా ఆరాలు తీయమను. అరవిందు మాయెత్తాడు. చెప్తలేడు పోరాడు, చెప్పడిగా మొండోడు. సరే, నిన్ను అడుగుమని కాదురా నేను బయటకు పోయి నిల్చున్నా ఇప్పటిదాకా. ఏం అడిగి మునిగినవరా? ఏం అడిగినా చెప్తలేడు. నాకు తెలియదు అంటాడు. ఎందుకు మరి? బెదిరించినట్టే ఉన్నాడాడు, ఎవరికి చెప్పకని. ఏమో బెదిరిచ్చిండో మరి మా అమ్మ మైండ్ దొబ్బిందో. మా ఇంటి దోపుడేంద్రా? అవు మరి, బాగా దెబ్బలు తిన్నాడు, షాక్ తగిలినట్టున్నది. ఇంతకుముందు జరిగినాయన్నీ మర్చిపోతారు. ఈ బొందా నాటకాలు ఆడతానవరా నువ్వు?
మా తమ్ముడేమో చెప్పిండు, నువ్వే దాస్తున్నావు కదా. ఇగో మళ్ళా లేస్తాడు, అడుగు, నన్ను అడగకు. అటకాలు ఆడుతాండీడు. లేవంగానే అక్కరా అన్నాడు, సీనురా అన్నాడు, అమ్మా నాన్న చెప్పినవా అన్నాడు, అన్నాడు. లెక్కలు కూడా అడుగుతాండు పైసలు. ఈడేమో మతిస్థిమితం పోయింది, మర్చిపోయిండని ఈడ చెప్పబట్టే. అబ్బో మాలతి మేడం గారు చిన్నది కాదురో, ఆవలిస్తే పేగులు లెక్క పెడుతుంది. మరి గానితక్క భర్త అరవిందే దొంగ అని కనిపెడతలేదు. మామ గిసొంటి పైకి కనబడతట్టు ఎత్తడా, సాటుకి ఎత్తడాయే, ఎట్లా కనిపెడుతుంది. వామ్మో అరవింద్ అన్నో, చూస్తే అమాయకంగా కనబడతావు కానీ గిట్ల కూడా కొట్టిస్తావా నువ్వు? ఇంకా నయం, నేనేమేషం వెయ్యలే. ధీరజన్నను మేఘన లవ్ చేసుకున్నట్టు అనితక్కకైతే తెలుసు. మరి అరవింద్ అన్నకి చెప్పలేదు అయింది. చెప్తే ఉంచుతాడా? పెళ్ళైన ఆమెను గిట్లెందుకు వేసినావని ధీరజ్ని కూడా ఏం చేస్తాడో ఏమో. ఎందుకైనా మంచిది ధీరజ్ అన్నను అరవింద్ అన్నతోటి దూరంగా ఉండమని చెప్పాలి. ఎట్లున్నాడ్రా మీ మామ? మంచిగా ఉన్నాడురా ఇప్పుడైతే. కళ్ళు తెరిచిండు, మత్తు అయింది, మాట్లాడుతున్నాడు. వామ్మో వీడు గీనే ఉన్నాడు కదా, ఇంకోసారి ఇటు దిక్కు నుంచి రానే రావద్దు, అట్నుంచి ఎట్నుంచి అన్న పోవాలి. ఈ మున్నగాన్ని చూస్తే కూడా ఉచ్చరాలుతుంది నాకు. వీళ్ళు అన్ననే కదా అరవిందు, దీంతోటి కూడా ఆచి చూసి మాట్లాడాలి. ఏమన్నా అటు ఇటు మాట్లాడితే ఆయన తీడు అన్నకు పోయి చెప్తే, నాకున్న ఏ బొక్కలు, ఈ బొక్కల్ని కూడా ఇరగొడితే ఎట్లా బతుకుతానో ఏమో. మేఘన గురించి ఈయనకి తెలుసో తెలియదో? ధీరజన్న దోస్తే కదా, తెలుసా తెలియదా? వామ్మో ధీరజన్న ఏమన్నా చేస్తే? ఏమైందిరా అన్న నిల్చున్నావు? ఏం లేదు పోతాన్నా. అరే ఒక 10 నిమిషాలు గిడ కూసరాదురా. సారీ అయ్యో మర్చిపోయినారా, మీ మామ హాస్పిటల్ ఉన్నాడు కదా, బిజీగా ఉండుంటావు. పో ధీరజ్ కనబడితే మున్న రమ్మంటున్నాడని చెప్పురా. ధీరజన్న వస్తున్నాడు. వచ్చినవారా? అబ్బో ఒక 5 నిమిషాలు గిడ కూసోరా. ఇక్కడికే వచ్చినా కదరా, పో. అమ్మ ఫోన్ చేసి రమ్మంటుందిరా, ఒక 10 నిమిషాలు అలా వచ్చేస్తా. సరే పో. నువ్వు కూడా కొంతసేపు ఉంటే ఉండురా. ఏమైంది సీను? మీ మామకేమో అయిందట? అవునన్నా, బోన్స్ ఫ్రాక్చర్ అయినాయి. అదేంది, ఎవరో కొట్టిండ్రట? ఎందుకట్లా, ఏమైంది? ఏమో అన్నా, భయపడుతున్నాడు, చెప్తలేడు. ఎవరికి చెప్పకే నువ్వు. చెప్పా. బాగా భయపడుతున్నాడు. ఎవరో ఈ ఊరోళ్ళో కొట్టించిండన్నట్టు అనిపిస్తుంది. చెప్పిండా ఈ ఊరోళ్ళే కొట్టిండని? మా మామ మాటలు అట్లే అనిపిస్తున్నాయి. బాగా భయపడుతున్నాడే. పాపం గన్ని బోన్స్ ఫ్రాక్చర్ అయితే ఎట్లుంటుంది మరి? బతికి బయటపడ్డాడు, ఇంకా నయం. తెలుసుకోమంటావా మరి? ఎవరికైనా చెప్పన్నా? వద్దన్నా, ఇక మామ వద్దంటున్నాడు. ఇక ఏం భయపట్టించిండో ఏమో ఆడు. అట్లా విడిచిపెడితే ఎట్లా? ఇప్పుడు కాకపోయినా తర్వాత అయినా ప్రాబ్లం వస్తుంది వానితోటి. మరి హైదరాబాద్కి ఇట్లా తీసుకెళ్తారా? ఏదైనా హాస్పిటల్లో మాట్లాడమంటే మాట్లాడతా. ఇక్కడ మంచిగానే చూస్తున్నారన్న, రాడ్లు వేసిండ్రు. ఏండ్ల నుంచి ఉన్నాడు డాక్టర్, పాత డాక్టరే. సరే బాగా చిక్కిపోతున్నావు. ఈ ఏడన్నా నిద్రనే ఉంటలేదు. హాస్పిటలు ఇటు, హాస్పిటలు ఇల్లు. మా అమ్మని చూస్తే గుండె తరక్కపోతుంది. గంత ఘోరంగా అవస్థలు పడతాడు. మొత్తం దెబ్బలే. మరి గంతగానం చేసినోని ఎట్లా ఇడిచిపెడతారు చెప్పు? మీకేం అనిపిస్తలేదా? అట్లా ఇడిచిపెడతారా? మా అమ్మ గట్లనే అంటుంది, కానీ మా మామయ్య చెప్తలేడు, భయపడుతున్నాడు. అన్నా చెప్పు. అవును సీను, నీ దగ్గర నా దగ్గర అంటే వాణి నీకేమైనా ఫొటోస్ పంపించిందా? వాణి నాకెందుకు ఫొటోస్ పంపిస్తుంది? లేదు. అంటే నావి కానీ, మేఘనవి కానీ, వాణివి కానీ? లేదన్నా. ఫోటో కావాలంటే నేను నీకు నా ఫోన్ చూపిస్తా. ఆ అమ్మాయిల ఫోటోలు ఏమి ఉండవు నా దాంట్లో, అబ్బాయిలవి కూడా ఏం లేవు. చూపి అన్నా. వద్దులే, చెప్తున్నావు కదా. ఎందుకన్నా? ఏం లేదులే, ఏదో ఒక దానికోసం అడుగుతున్నాను. అన్న నీతోటి ఒక ముచ్చట చెప్పన్నే. వాణి గురించేనా? కాదన్నా, నువ్వు మేఘన లవ్ చేసుకుంటున్నట్టు ఈ మున్నగానికి తెలుసా? తెలుసా? తెలుసురా, వాడు నా ఫ్రెండే కదా, వానికి తెలియకుండా ఎట్లుంటుంది? అంటే ఇప్పుడు మున్నాకి, అనితక్కకి, నాకు, నీకు, వానికి, ఇంకెవరికి తెలుసు? మా డాడీకి కూడా తెలుసు. ఇంకా అంతే. ఈ ఊర్లో ఇంకెవరికి తెలియదా? తెలియదురా, నువ్వెవరికి చెప్పొద్దు. చెప్పను కానీ గా అనితక్క అరవింద్ అన్నకు చెప్పుంటుందా?
ఎందుకట్లా అడుగుతున్నావు? అన్న మళ్ళా మున్నాగాంతో అనకే. నాకెందుకో ఆ అరవింద్ అన్నను చూస్తే భయం అవుతుంది. అరవింద్ అన్ననా? అవునే, మనం అందరం అనుకున్నంత మంచోడు కాదు అరవింద్ అన్న. అంటే ఇంతకు మించి నేనేం చెప్పలేనే. నువ్వైతే మేఘన గురించి ఆయనకు తెలియనియకు. అనిత వదిన? అనితక్క మస్తు మంచిది, కానీ ఆయన మంచోడు కాదు. నాకు తెలిసింది నేను చెప్తున్నానే. నువ్వైతే అరవింద్ అన్నకు మీ విషయం తెలియనియకు. ప్లీజ్ అన్న, నువ్వు కూడా జాగ్రత్తగా ఉండు. ఏమన్నా విషయాలు అనితక్కకు చెప్తే ముందే చెప్పు, అరవింద్ అన్నకు చెప్పొద్దని. లేకపోతే అసలు వాళ్ళకేం చెప్పకు నువ్వు. ఎందుకురా ఇట్లా మాట్లాడుతున్నావు? ఇక నా మనసులో ఉన్నది చెప్పేసిందే. నీకేమన్నా అయితే నేను తట్టుకోలేను. ప్లీజ్ అన్న, ఆ అరవింద్ అన్నతోటి జాగ్రత్త. ఉన్నాగాని సంగతి నాకు తెలియదు. వీనికి కూడా అన్నీ చెప్పకు. నేను పోతున్నానే, మళ్ళీ హాస్పిటల్కి పోవాలి. సరే. ఏంటి అసలు ఇంత సడన్గా ఏంటిదంతా? మొన్నటిదాకా అన్నీ బాగానే ఉన్నాయి కదా, ఇప్పుడు ఈ అరవింద్ అన్న ఏంటి? అనిత వదిననైతే లిటరల్లీ ఏడుస్తోంది. అనిత వదిన ఏదో దాస్తుంది. ఫొటోస్ గురించి ఎందుకు అడిగింది అసలు నన్ను? ఎవరిని అడిగినా ఏం లేదని చెప్తున్నారు. మధ్యలో ఈ సీనుగాడేంటి అరవింద్ అన్న మంచోడు కాదని చెప్తాడు? అనితక్క కూడా ఇండైరెక్ట్గా అదే చెప్పింది కదా, అరవింద్తో ఏం డిస్కస్ చేయొద్దని. అసలు ఏం జరుగుతోంది? ఇదంతా నిజం కాకపోతే అరవింద్ అన్న డాడీకి ఫోన్ చేసి మేఘనకి పెళ్ళైందని ఎందుకు చెప్పాడు? అసలు తనకు ఆ అవసరం ఏంటి? డాడీతో ఎందుకు మాట్లాడుతున్నాడు? మేఘన గురించి సీను చెప్పొద్దంటున్నాడు. అంటే అనిత వదిన అన్నట్టు నన్ను మేఘుని విడదీయడానికి చూస్తున్నాడా? విడదీసి ఏం సాధిస్తాడు? మేఘనకి అరవింద్ అన్నకి సంబంధం ఏంటి? మేఘు, నువ్వు అక్కడ సేఫ్గానే ఉన్నావా? డాడీ అడ్రస్ తెలుసుకున్నాడు. డాడీ మేఘుకి హై సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తున్నానన్నాడు. డాడీ నాతో ఏమైనా గేమ్స్ ఆడుతున్నాడా? ఓ గాడ్. ఈ సాలేగాడు ఇంకా మాయ దగ్గరికి పోలేడయింది. ఫోన్ అంటున్నాడు కదా. అరవింద్ అన్న ఎందుకు పదే పదే వాళ్ళింటి వైపు చూస్తున్నాడు? ఇతని బిహేవియర్ ఏదో తేడా అనిపిస్తోంది. ఏం చేద్దాం అనుకుంటున్నాడు అసలు? హలో మాయా. ఎవరితోటి మాట్లాడుతున్నాడు ఫోన్? అంత సీక్రెట్గా భయంగా మాట్లాడుతున్నాడేంటి? అన్నా చెప్పు. వచ్చిండా వాడు? ఇంట్లో కనిపిస్తలేడు. ఇంకా రాలే అన్నా. నేను నీకు అడ్రస్ పంపిస్తున్నా, ఆ మేఘనది. వానికి చూపియు, దేంట్లో అన్నా రాసియు. పోయి సక్క తీసుకొని రమ్మను. సరే అన్నా, పంపి. తొందర చెయ్యు, ఇవాళ పని అయిపోవాలి. వింటున్నావా? సరే అన్నా. నీకెట్లా దొరికిన అడ్రస్? ఆ అడ్రస్ ఏమన్నా అమెరికాలోనా ఆస్ట్రేలియాలోనా? మన పక్కూర్లోనే కదా. ఆ ధీరజ్ వాళ్ళ నాన్నను మాటలల్లా పెట్టిన, చెప్పేసిండు. నువ్వు చిన్నోనివి కాదన్నా. సరే సరే, పని అయితే కానీ తొందర. నేను మళ్ళీ ఫోన్ చేస్తా. మంచిదన్నా. ఫోన్ ఎవరితోటి మాట్లాడుతున్నాడు? వాళ్ళ ఇంటి వైపు ఎందుకు చూస్తున్నాడు? కొంపదీసి ఆ రమేష్ గారితోటే మాట్లాడుతున్నాడా ఏంటి? ఇటే చూస్తున్నాడు. హాయ్ ధీరజ్. హాయ్ అన్నా. అక్కడెందుకు నిల్చున్నారు? ఏం లేదు, చెక్ చేస్తున్నా. ఇక్కడెవరన్నా నిల్చుంటే ఎక్కడెక్కడి నుంచి ఎవరెవరు చూడొచ్చు అని చూస్తున్నా. వామ్మో, నన్నే అంటున్నాడా? ఇక్కడి నుంచే కదా నేను మేఘుని చూసేవాడిని. ఇతను నన్ను ఎప్పుడైనా చూశాడా ఏంటి? ఇంకా నయం, ఆ రమేష్ గారు వింటే ఏమనుకుంటాడు? మేఘుని నేను ఇలాగే చూసేవాడినని వాడికి డౌట్ రాదా? ఎందుకు ఇదంతా చేస్తున్నాడు అరవింద్ అన్న? సస్పీషియస్. హలో, మళ్ళీ ఎందుకు ఫోన్ చేస్తున్నావు? ఏం లేదన్నా. ఒకవేళ ఆడు తీసుకురానంటే ఏం చేయాలి? ఎట్లనే ఏషియాన్ని రెచ్చగొట్టి ఒప్పియు. ఒకవేళ వాడు ఓనంటే? ఫోన్ అంటే మెల్లగా ఇక ధీరజ్ వాళ్ళ నాన్నతోటే మాట్లాడుకోవాలి. సరే సరే. నేను చేస్తా కానీ నువ్వు నాకు ఫోన్లు చేయొద్దని చెప్పిందా? ఇప్పుడే చేసినావు కదా అన్న, ఎటు పోతావని. వదిన ఉంటుంది లోపల, ఎవరు చేసిండ్రని చూస్తుంది. సారీ అన్న. ఏమన్నా ఉంటే మెయిల్ చేయి, నేను మెయిల్స్ చెక్ చేసుకుంటా. అది చూడదు మెయిల్స్. సరే అన్న. వంట అయిందా బంగారం? అను, అనిత.
ఏమైంది? కడుపు నొస్తుందా? ఏమైనా టాబ్లెట్స్ ఇచ్చేటివి ఉన్నాయా అనిత? ఉహుం. ఏమైందిరా? నువ్వు అట్లుంటే నాకు ఎట్లా మనసున పడుతుంది చెప్పు. ఇటు చూడు. ఏమైంది బంగారం? నీకు చేత కాకపోతే నేను చేస్తా వంట. చెప్పచ్చు కదా నేను నాకు. పోనాడు, నువ్వు అడగపో, నేను వంట చేస్తా. నీకు ఏం అనిపించినా నాకు చెప్పే. చిన్న చిన్న వాటికి బాధపడతారు ఎవరన్నా? ఉమ్, ఉమ్, ఉమ్. నేను ఇంట్లో ఉన్నప్పుడే రావన్నా అవే పీరియడ్స్. ఎన్ని రోజులు వెయిట్ చేయాలి? పో, పడుకోపో, నేను చేస్తా వంట. నిద్ర వస్తుందానే? లోపల వండుకోపో పన్నాడు. అనిత, అనిత, పన్నారా లేదా కూడా చూడదు ఇది. ఏమవుతానవే? అయ్యా ముచ్చట పెట్టుకుంటానారా? ముచ్చట ఏం లేదు, అది నిద్రపోయింది. గంత గట్టి వరుకుంటూ వస్తే నిద్ర డిస్టర్బ్ కాదా అని. అయ్యో నీకు అనుకున్నది పెళ్ళాం ఇక, దానికే నిద్ర డిస్టర్బ్ అవుతుంది ఇక. మేము ఎవరి నిద్రపోము చెయ్యం ఇక. పిసపిస వరకే అమ్మ. నువ్వు ఉన్నవని నాకేం తెలుసురా? లేవనుకున్నా. రోజోసారి వస్తా దాని దగ్గరికి. కూర్చోండత్తమ్మా. ఏమైంది? నీకన్నా నా కోడలు నయ్యం. ఎన్నడన్నా కూసో అమ్మ, ఇంత తినమ్మా అన్నావురా? నేను ఒకటి, నా భార్య ఒకటా? అది చూసుకుంటలేదా నేను? మా చూసుకుంటుంది కానీ నీకన్నా మంచిగా చూసుకుంటుందని చెప్తాన్నా. మంచిదే కదా మరి. ఫోన్ చేసినావే మాలతికి? ఎందుకు? అయ్యో నీకేమైతుందిరా? దాని దోస్తుకు ఫోన్ చేసినావా అని అడుగుతాన్నా. నీకు కావాలంటే నువ్వు ఫోన్ చెయ్యు, నంబర్ ఈ మాట ఇస్తుంది. అది చేసుడు ఎందుకు? అది అసలే మంచిగా ఉంటలేదు ఈ మధ్య అంటే కోసం రచ్చుకుంటూ సతాయిస్తుంది. ఏమైనావే నా భార్యను? అది మధ్య మంచిగా ఉంటలేదు, ఏమైనా ఏడుస్తుంది. నేనేమన్నానే నిన్ను? చెప్పే, మొగునికి ఏం చెప్తానవే నా గురించి? అదేం చెప్పలేదు, దాన్ని ఏమన్నా అంటే మంచిగా ఉంటుంది చెప్తున్నా. నువ్వెందుకు ఎగిరెగిరి పడుతున్నావురా? అది చెప్పండి చెయ్యండి. ఈయన అట్లనే అంటాడు అత్తమ్మ, మీరు పట్టించుకోకుండ్రి. ఆయనకి పెండ్లాంపీసా, తల్లిని కూడా దేకడు, తల్లిని కూడా ఇష్టం ఉన్నట్టు అంటాడు. మంచిది, ఏందో చెప్పి తొందరవో, మాకు పనున్నది. ఆయనకి వానికే రాదు, ఏం పనిరా నీకు? నాకు తెలదా? గందుకే వచ్చిన నేను, లేకపోతే 8K జ్యూసులు కూడా చూడా. ఏందండి నువ్వు పిచ్చి పిచ్చి మాట్లాడతావు? పిసపిస మాట్లాడింది అదా నేనా? సైలెంట్గా ఉండు. తిన్నారా అత్తమ్మ? మామయ్య వచ్చిండా? తిన్నానే, వచ్చిండు, తిన్నాడు, పోయిండు. మాలతికి ఫోన్ చేసినావే? ఎట్లున్నదట పోరానికి? చేసిన అత్తమ్మ. స్పృహలోకి వచ్చిండట, మెల్లగా మాట్లాడుతున్నాడట. ఏమైందటనే మరి? ఓడిగొట్టిండట అన్ని. బాగానే తాకినాయటనా దెబ్బలు? బాగానే తాకినాయట అత్తమ్మ, బాగా ఇరిగినాయట, బొక్కలు ఎడబడతాడా. 6 నెలల దాకా పడుతుందట టైము. కొట్టిండటనా? ఏమైనా గుద్దిందటనా మరి? చెప్తాడా పోరాడు? ఎవరో కొట్టిండ్రనే అంటున్నాడట కానీ ఎవరంటే చెప్తలేడట. ఎవరికేం పుట్టింది మరి గతగానం కొట్టుడు? ఎక్కడోడట? హైదరాబాదోడా ఇక్కడోడా? ఏం చెప్తలేడట అత్తమ్మ, బాగా భయపడ్డాడట. ఏమన్నా చెప్పాలంటే కూడా భయపడుతున్నాడట. ఇక మళ్ళీ వచ్చి ఆయనతాడు చంపేస్తాడో మరి ఏం చేస్తాడో అని భయం పట్టుకున్నది కావచ్చు. మరి ఇక అంతేనటనా? ఎప్పుడు వస్తాడట ఇంటికి? 5 రోజులకు డిశ్చార్జ్ చేస్తా అన్నాడట. ఇంకా 2-3 రోజులలో వస్తారు కావచ్చు. మరి మళ్ళీ వచ్చి కొడితే ఏం చేస్తాడటనే ఆ కొట్టినోడు? పోలీసులకు బిల్లీసులకు చెప్తే ఆయనకింత భయం ఉంటుంది. మళ్ళీ వచ్చి చంపితే? ఆయనతో చంపడానికే వచ్చిండో, వీడు బతికి బయటపడ్డాడు కావచ్చు. ఓళ్ళకి తెలిసే. ఎక్కడేం దెబ్బలు తాకలేవట, బొక్కలకే తాకినాయట. ఈ తల మీద కొంచెం చీరకపోయిందట కింద పడితే. సీనుగాడు ఏం చెప్తున్నాడంటే బాగా ప్రొఫెషనల్స్ తోటే కొట్టించిండని చెప్తున్నాడు. ప్రొఫెసర్సా అంటే ఏందే? రౌడీలు గుండాలు ఉంటారు కదా పెద్ద పెద్దోళ్ళు, వాళ్ళకి అన్నీ తెలుస్తాయి. ఎట్లా కొడితే చచ్చిపోతారు, ఎట్లా కొడితే ఏమవుతుందో. ఓన్లీ బొక్కలు ఒకటే ఇరగొట్టిండట. గబ్బరి బిడ్డో, గట్లా కూడా ఉంటారే? ఉంటారు పెద్ద పెద్ద గూండాలు. పోరన్ని గంత పెద్ద గూండాగాడు ఏ నుంచి చచ్చుకొట్టిండే? దానికి పైసలు ఇస్తారే కొడతారులే. అవును, పెద్ద పెద్ద గుండాలకు పైసలు ఇవ్వాలి. మరి గివిన్ని పైసలు ఇచ్చి కొట్టే అంత ఎవరుకున్నదే? గంతగానం పైసలు వాళ్ళకు మూలుగుతాయి. ఏమో ఏం పగలు ప్రతీకారాలు ఉన్నాయో మరి. నాకు తెలిసి హైదరాబాద్ వాళ్ళే ఎవరో ఏమో చేసినట్టున్నారు. మీ మాలత ఏమంటాందే? వాళ్ళ మీద నన్ను అనుమానాలు ఎట్నా? చుట్టాలు బిట్టాలు గిట్ట ఎవరన్నా పగబట్టిన వాళ్ళు ఉన్నారట్నా? ఎవ్వరు లేరట. దానికి కూడా గదే డౌట్ ఉన్నది. అదే చెప్తున్నది అది. హైదరాబాద్లో ఎవరినన్నా ఏమన్నా వేసి వచ్చిండేమో, కొట్లాడి వచ్చిండేమో, ఆడు పగబట్టి ఇడి దాకా వచ్చిండని చెప్తాంది. ఉద్యోగము ఇడిచిపెట్టుకొని వచ్చిండట ఇక్కడికి. అయ్యా పోరాడు,
ఇప్పుడు ఉద్యోగం లేదు సద్యోగం లేదా ఇంకేందో బిజినెస్ చేస్తా అని వచ్చిండు అనుముండ బిజినెస్ అట్టిగా వచ్చి గిన్ని దెబ్బలు పడే అన్న వచ్చి పెళ్లి చేసుకుంటుంది ఇక ఇప్పుడు ఇక అంతేనట్ని ముచ్చట ఈ 6 నెలల దాకా మంచిగా అయ్యేదాకా చూసుడేనా అంతే ఇక అరవింద్కి చెప్పమన్నది ఏం చెప్పమన్నది ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉంటే కనుక్కోమని ఈ రాజకీయాల వాళ్ళు తెలిసి ఉంటారు కదా అరవింద్కి వాళ్ళతోటి మాట్లాడితే మన వేస్తారేమో అని అడుగుతుంది పాపం మరి అడగకపోయినవే అన్ని అరవింద్ పన్నడే ఏంటిదే పడుకో పడుకో పోయిందా అమ్మా ఏం చేయకరో నేను ఈయన ఉన్నా పోలే ఏం సుత్తి ముచ్చటనే అమ్మా ఇంకా అయిపోలే నీ ముచ్చట లోపలికి పోయి పడుకుందాం దావే ఏమో అంటివేనే చెప్పు ఏమండి ఉమ్, మాలతి వాళ్ళ తమ్ముడు ఉన్నాడు కదండి రాజు మొన్న మన ఇంటి ముందరికి వస్తే ఛాయ్ తాగడానికి రమ్మన్న చూడు ఉమ్, ఏందట పోరాన్ని ఎవరో బాగా కొట్టిండ్రట్రా అయితే కొట్టిండ్రట అంటే ఉలుకు పలుకు లేకుండా ఉంటావేమ్రా ఆయన ఎవరినో కొడితే నేనేం చేయని అయ్యో ఓలు కొట్టిండ్రు ఎట్లా కొట్టిండ్రు ఏమైందట ఏం అడుగుతలేవేమ్రా నాకు ఇక్కడ నిద్ర వస్తుందంటే ఏందే నీ సుత్తి ముచ్చట అరవింద్ మాలతి నీకు చెప్పమన్నది ఏం చెప్పమన్నది బాగా కొట్టిండ్రట ఎవరో బోన్స్ బాగా ఇరిగినాయట ఏం చేసిండట గంతగానం ఎందుకు కొట్టిండ్రు ఏదో చేస్తేనే కదా కొడతారు చూసినా వెట్ట మాట్లాడుతాండాడు అరవింద్ అన్నది కూడా కరెక్టే కానీ బాగా కొట్టిండట అండి లివర్ రాకుండా అయిందట ఎన్నో ఫ్రాక్చర్స్ అయినాయట బతికి బయటపడ్డాడు గంతగానం ఎవరు కొట్టిండ్రో తెలుసుకోవాలనుకుంటున్నది మాలతి దండం పెట్టుమను ఆడేం చేసి వచ్చిండో హైదరాబాద్లో ఎవడేం చేసిండో గవాన్ని పట్టుకొని మనమేం చేస్తాం వట్టి ఎవరికైనా చెప్పి తెలుసుకోరాదు చల్ పిచ్చి పిచ్చి చెప్పకే నాకు నాకు తెలియదు అది చెప్పమన్నది నేను చెప్పిన మళ్ళీ మన అడిగితే నేను నీ పేరే చెప్తా నిన్నే అడగమంట అడుగుమను చెప్తా నేను హైదరాబాద్లో ఏం ఘనకార్యం చేసి వచ్చిండో బయటకు అందరికి ఒక్కితే మాత్రం నీ తమ్ముడు ఉంటాడో ఉండడో అని చెప్తా ఏం మాట్లాడుతున్నావు అరవింద్ అవును మరి ఏం పని చేస్తాడో ఎవరికిట తెలిసిందంటే తుక్కు తుక్కు చూపుతారు ఆడేదో వట్టి కొట్టి ఇడిచిపెట్టిపోయిండు బతికిచ్చిండు ఇప్పుడు ఏంది నువ్వు కనుక్కుంటావా కనుక్కోవా ఇంకా పిచ్చి పిచ్చి మాత్రం నేను చెయ్య ఇంకేదైనా మంచి పనులుంటే చెప్పు చేస్తా ఇట్లాంటి వేస్ట్ గాలకి హెల్ప్ అస్సలు చేయ నేను టెస్ట్ గాడంటావేమిరా నీకు తెలుసా ఆడముందే వాడిని చూస్తేనే పెద్ద వేస్ట్ గాడు అనిపిస్తుంది నాకైతే నీకైతే ఎవరిని చూసినా అట్లనే అనిపిస్తుంది ఎంత మంచోడు రాజు కరెక్టే మస్తు మంచోడు మీ ఆడోళ్ళు పిసోళ్ళు మంచిగా మాట్లాడితే చాలు మంచోడు అనుకొని నమ్ముతారు లోపల ఏమున్నదో ఏం తెలుసుకోలేరు నీకు అట్లా నాటకాలు ఆడడం ఎందుకురా మా ఆడవాళ్ళ ముందట ఎట్లున్నటోళ్ళు గట్లుంటే ఏమవుతుంది ఎట్లుండేటోళ్ళు అట్లుంటే మమ్మల్ని దగ్గరికి రానిస్తారానే అందుకే యాక్టింగ్ చేయాల్సి వస్తుంది చీపో నువ్వు నేనేందో చేయమని చెప్తే ఇంకేందో చెప్తాడు నాకు తెలుసుకోరాదా నాకు కూడా తెలుసుకోవాలని ఉన్నది ఆ పోరాన్ని ఎవరు కొట్టిండ్రో మరి ఎందుకు కొట్టిండ్రో నన్ను సతాయించకుండా ఇద్దరు కలిసి నాకు మస్తు పనులున్నాయి అమ్మా నా భార్యకు పిసపిస ముచ్చట్లు అన్నీ చెప్పకు దాని మైండ్ పాడు చేయకు అబ్బా 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 పెండ్లాం 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 బంక పట్టిందేమిరా నీకు నన్నే తిడతాడు కానీ దాన్ని అయితే ఏమనడు ఏ జన్మలు ఏం పుణ్యం చేసుకున్నావోనే నువ్వు గిసంటి భర్త దొరికిండు నీకు వాళ్ళన్న చూసి రాపోవే మీ దోస్తులను అడుగు వాళ్ళ మొగుళ్ళు ఎట్లుంటారో తెలుస్తుంది నీకు నా కొడుకేసంటాడు నేనేమన్నా అత్తమ్మా నేను అదృష్టవంతురాల్ని ఇట్లా ఎవరు చూసుకుంటారు నన్ను వస్తాండు దరిద్రుడు ఇప్పుడు ఐడు అచ్చుడు ఇంకా కొంచెం సేపు అయినాక రాకపోయినావు ఎంతసేపటి నుంచి చూస్తున్నా నీకోసం అయ్యో గంత కోపం ఎందుకే నా మీద వచ్చిన కదనే నిద్ర పట్టింది లేసరికి గీయాలయింది కుండలు రెడీ పెట్టినావా లేదా నీ బొంద పెట్టినా మళ్ళా తిడతావేమే పైసలు తెస్తా అని చెప్పినా కదా అవులే మొక్కపోడా ఏమైనా కుండలు రెడీ పెట్టి మనుడు తినుడు తాగుడు మంచిగా వండుడు నీకు పైసలేగానే కావాల్సింది నేను తెత్తా ఆగలేవు నీ బొంద తెస్తావు ఏ నుంచి తెస్తావురా తాగి తాగి చస్తాన్నావు నా కొంపల చస్తే ఏడుకోవాలా నేను మీ ఇంటికన్నా తాగుపన్నాడు కుండలు ఇస్తా పట్టుకొని పో గట్లెందుకంటవే ఊరోళ్ళు రానిత్తారే ఇక కుండలు పట్టుకొని పోతే గప్పు వాసన అత్తయ్య అవి సస్తావెన్నడో సచ్చినాక ఇంకెంత గబ్బు కొడుతుందో ఏమో బాగా కొడతానవేమే దరిద్ర మొక్కపోడా
నిన్ను నమ్ముకుంటే నట్టెట్లా ముంచుతావు? ఏం పుట్టిందని నీకు తెల్లారు లేవంగానే నా మీద పడ్డావు. ఎదురా నీ పెండ్లాం ఏది? ఏదంటే నేనేం చేయన్నే, నువ్వు చెప్పినట్టే చేసినా కాదే. ఏం చేసినావురా దరిద్రుడా? ఆ పిల్లనిడ లేకుండా చేసినావు. ఆ ఊర్లో పిల్లున్నది, ఆ పిల్లని పోయి చేసుకొచ్చుకో అని ఎవరు చెప్పిండ్రా నీకు? నువ్వే చెప్పినావు. అయితే ఏందే? పెండ్లి చేసుకొని సప్పుడే కచ్చెయ్యు, గా పిల్లని ముట్టకు అని చెప్పిన. నువ్వు చెప్పినట్టే చేసినా కాదే. ముట్టనలేను, దాని మీద చేతి వేయలేను. నువ్వు ఎట్లా చెప్పినావో గట్లనే చేసిన. తీసుకొచ్చుకున్నా కానీ దాన్ని ఇంతవరకు రుచి చూడలే. ఒట్టు. దరిద్రుడా, మంచిగా చూసుకోరా, తిండి మంచిగా పెట్టురా అని చెప్పిన. పైసలు కూడా ఇచ్చినా కదరా దానికోసం. ఏం తెచ్చి పెట్టినావురా? ఓ మస్తు అన్ని రకాలు తెచ్చిపెట్టిన. ఏదంటే అది తినబెట్టిన. నిన్ను బొంద పెట్టనుండే తీసి. ఆ పోరికి కూడు పెట్టక కుమ్ము పెట్టక సతాయించి చిత్రహింసలు పెట్టి పారిపోయి తటి చేసినావు. గదేనారా నేను నీకు చెప్పింది? అందుకేనారా ఆ పోరిని పెళ్లి చేసుకోమన్నది? ఇగో, నువ్వు చెప్పినట్టే చేసిన. అక్కడికి పోయి పెళ్లి చేసుకొని రమ్మన్నావు, చేసుకొని వచ్చిన. నువ్వు ఎట్లా మాట్లాడమంటే గట్లా మాట్లాడినా, తీసుకొచ్చిన. దాని మీద చేతేయలే, మంచిగా చూసుకున్నా. వాళ్ళ అవ్వ అయ్య కూడా నన్నే నమ్మి ఈయన్నే ఇడిచిపెట్టి పోయేటట్టు చేసిన. ఇంకేం చేయన్నే? గదేటో వీకుతే నేనేం చేయాలి? దానికి ఓడి మునిగిండో. నువ్వు సతాయించందే పోతుందారా అది? దానికి మంచిగా తిండి పెట్టమని పైసలు ఎన్నిసార్లు ఇచ్చినారా నీకు? ఇచ్చినట్టే ఇచ్చినావు. మంచిగా దాని బంగారు గొలుసు కొట్టేసుకొని రమ్మన్నావు కదా. వయసు ఇచ్చినా అని నాటకాలు ఆడుతున్నావా? నీ పొందరా నీ పొంద. బంగారు గొలుసు ఈయనే ఉన్నది చూడిపో. దాని దగ్గర బంగారం ఉంటే అవి అమ్ముకొని ఎటన్నా పోతుంది పైసలతోటని బంగారము ఏం లేకుండా చేసిన. మరి అది ఎట్లా పోయింది? దానికి పైస ఏ నుంచి వచ్చింది? అవన్నీ నీకు అనవసరం. ఇప్పుడు పెంట పెంట వేయకు. అది ఎక్కడుందో చెప్తా నీకు. పోయి తీసుకొనిరా. ఎట్లా తీసుకొస్తావో నాకు తెలియదు. దాని ఒంటి మీద చిన్న గీత పడద్దు మళ్ళా. మంచిగానే ఉన్నావు. అది అట్టిగా రమ్మంటే వస్తుందా? 4 చంపితే వస్తుంది. దాని ఒంటి మీద చిన్న గీత పడ్డా నువ్వు బతకవు. సరే వరకు అడ్రస్ ఇడిదే, పోయి తీసుకొస్తా. చెప్పింది తినబడ్డదా? దాన్ని ఏమనకు. మా ఆయన పడ్డత్తే. దాని బంగారు గోల్ సిటీ పైసలు కావాలి. దాంది నీకెందుకు ఇస్తారా? అది వచ్చినాక దానికే ఇస్తా. మరి నాకు బస్ కిరాయిలు ఎవడిస్తాడు? నేనే ఇచ్చి మునుగుతా. దాని గిట్ట తీసుకురాకపోయినావో నీకుంటుంది. దాన్ని పట్టుకొనే రావాలి, లేకపోతే రానే రాకు. సరైతే మెసేజ్ పెట్టి నా ఫోన్లా చూసుకో. ఏమని చెప్తావు అక్కడికి పోయి? ఏం చెప్తా? దాని మొగ్గు నచ్చినా నా పెళ్ళాన్ని పంపియురని చెప్తా. మంచిగా మంచిగా మాట్లాడు. పిచ్చి కుక్క కదా ఒరినట్టు ఒర్రకు. సరే, గుండి ఎరాదే, తాగిపోతా. తాగులేదు తినులేదు. దాన్ని తీసుకొస్తానే ఇవన్నీ. చెని అవ్వ, దాన్ని తీసుకొని వస్తా. నీ అవ్వ రెడీ పెట్టుకోకుండాలు. ముందైతే ఓ అన్నకు ఫోన్ చేస్తే తిడతాడు. మెయిల్లో పెడతా ఆడు పోయిండని. తీసుకొనే వస్తా అంటాడు కదా, చూద్దాం ఏం చేస్తాడో.